హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరంగా చాలా తక్కువ టైంలో పప్పులేమి నానబెట్టుకునే పని లేకుండా ఫటాఫట్ అని లెస్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేసుకుని ఇన్స్టెంట్ వడా రెసిపీని మీకు చూపిస్తున్నానండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక పాన్ తీసుకున్నాను. ఇందులోకి 2 కప్పుల బియ్యం పిండి అనేది తీసుకున్నాను. ఈ 2 కప్పుల బియ్యం పిండితో మనకి అప్రాక్సిమేట్లీ 20 వరకు వడాస్ అనేవి రెడీ అయిపోతాయి. ఇది నార్మల్గా మనకి షాప్స్లో దొరికే బియ్యం పిండే యూజ్ చేశాను ఈ రెసిపీ ప్రిపరేషన్లో. ఇప్పుడు మీరు ఏ కప్తో అయితే బియ్యం పిండి తీసుకున్నారో అదే కప్తో 1 కప్పు చిక్కగా ఫ్రెష్గా ఉన్న పెరుగుని తీసుకోండి. తర్వాత వాటర్ అనేది ఫస్ట్ 2 కప్స్ యాడ్ చేసుకోండి. మీకు వాటర్ కంటెంట్ అనేది మీరు తీసుకున్న పిండి క్వాలిటీని బట్టి అలాగే మీరు తీసుకున్న పెరుగు కన్సిస్టెన్సీని బట్టి కంప్లీట్గా డిపెండ్ అవుతుంది. సో 2 కప్స్ నుంచి 3 కప్స్ వరకు వాటర్ కంటెంట్ అనేది అవసరం పడుతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని ఒక గెరిటి లేదా విస్కర్ హెల్ప్తో పిండి ముద్దలు ఏమీ లేకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా అంతా దగ్గరకు వచ్చేసి స్మూత్ టెక్స్చర్ వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసిన రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వాటిని వేసుకున్నానండి. మీరు తినే ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి తీసుకోవాలి. మీరు పచ్చిమిర్చి అల్లం రెండింటిని కావాలనుకుంటే నేను కట్ చేసినట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఆరల్స్ రెండింటిని మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చగా గ్రైండింగ్ చేసుకుని అలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ అల్లం అయితే అప్రాక్సిమేట్లీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను తీసుకున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఆకులను కూడా వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందాక మనకి పిండి అంతా కూడా వాటర్ని అబ్జార్బ్ చేసేసుకుంది కదా, ఇక్కడ నేను మరొక 1 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు మరొకసారి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలోకి బాగా కలిసేటట్టు విస్కర్ ఆరల్స్ గెరెట్ హెల్ప్తో బాగా కలుపుకోండి. మనకి పిండి అనేది అస్సలు ఫర్మెంటేషన్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిండి అనేది ప్రిపేర్ చేసుకుని ఇమీడియట్గా ఈ వడలు అనేవి రెడీ చేసేసుకోవచ్చు. సో ఇలా రెడీ చేసి ఉంచుకున్న ఈ పిండి మొత్తాన్ని ఈ ప్యాన్తో సహా తీసుకుని వెళ్ళి స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని ఈ పిండిని కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. మనకి ఒక 4 to 5 minutes ఇలా కలుపుకుంటూ ఉంటే పిండి అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవటం స్టార్ట్ అవుతుంది. అలాగే కన్సిస్టెన్సీ కూడా కొంచెం గట్టిగా దగ్గరకు వచ్చేస్తుంది. మనకి రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే గారెల పిండి ఏ కన్సిస్టెన్సీ అండ్ టెక్స్చర్లో ఉంటుందో అదే టెక్స్చర్లోకి ఇలా వచ్చేస్తుంది. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి ఈ పిండి ముద్ద అనేది గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ రెసిపీని మీరు ఇన్స్టెంట్గా స్నాక్స్ ఆర్ క్విక్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలనుకున్నా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. సో పిండి ముద్ద కొంచెం గోరువెచ్చగా అయిందనుకున్నప్పుడు 2 అరచేతులకి నూనె రాసుకోండి. తర్వాత ఈ పిండి మిశ్రమం నుంచి కొద్దిగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పిండి అనేది తీసుకుని 2 అరచేతుల మధ్యలో పెట్టుకుని ఫ్లాట్గా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టేసి గారెలాగా ప్రిపేర్ చేసుకోండి. సో ప్రిపేర్ చేసుకున్న అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడు ప్యారలల్గా స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ జస్ట్ మోడరేట్గా హీట్ చేయండి. ఆయిల్ ఎక్కువ టెంపరేచర్ ఉన్నా ఆయిల్ తక్కువ టెంపరేచర్ ఉన్నా ఈ వడలు అనేవి ఆయిల్ బాగా అబ్జార్బ్ చేసేసుకుంటాయి అన్న విషయం దృష్టిలో పెట్టుకోండి. అలాగే నేను మీడియం సైజులో ఈ వడలు అనేవి ప్రిపేర్ చేశాను. అందుకే మనకు తీసుకున్న క్వాంటిటీకి అప్రాక్సిమేట్లీ నాకు 20 వరకు వడలు అనేవి వచ్చాయి. మీరు సైజ్ పెద్దది చేసుకున్నా అలాగే మీరు సైజ్ మరీ చిన్నగా చేసుకున్నా ఆ క్వాంటిటీ అనేది డిఫర్ అవ్వచ్చు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి మీకు. మీరు ఈ పిండి ముద్దలతో వడలు ప్రిపేర్ చేసేటప్పుడు మరీ ఎక్కువ థిక్నెస్ పెట్టేసినా అలా మరీ తక్కువ థిక్నెస్ పెట్టేసినా కూడా వడలు అనేవి ప్రాపర్గా కుదరవు. అంటే మీరు మరీ పలుచగా చేశారనుకోండి ఆయిల్లోకి వేయగానే స్ప్రెడ్ అయిపోతాయి. మరీ మందంగా చేసేసారనుకోండి అవి ఎక్కువసేపు ఫ్రై అవటానికి టైం పట్టి పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది కానీ లోపల ఎక్కువ టైం ఉడకటానికి పట్టి కొంచెం ఆయిల్ అబ్జార్బ్ అయినట్టు అవుతాయి. సో మీడియం థిక్నెస్తో రెడీ చేసుకోండి. సో ఈ వడల్ని కేవలం లో టు మీడియం హీట్లోనే ఫస్ట్ కొన్ని సెకండ్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసి 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు ఆయిల్లో ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీడియో క్లిప్లో చూపించినట్టు ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా డ్రైన్ ఆఫ్ చేసి పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దానివల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ నాప్కిన్ ఆరల్స్ టిష్యూ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో రిమైనింగ్ పిండి ముద్ద అంతటితో కూడా నేను ప్రాసెస్ అనేది ఇలాగే కంటిన్యూ చేశాను. టు బి ఫ్రాంక్ ఇనఫ్ ఈ వడలు అనేవి యాజ్ ఇట్ ఈస్ ఇలాగే సర్వ్ చేసేయచ్చండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్తో మంచి ఫ్లేవర్ఫుల్గా రెడీ అయిపోతుంది డిష్ అనేది. బట్ స్టిల్ మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.